చేస్తాను అనే మాట కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు బలిపీఠమే కాదు, మరొక అనుభవంలోకి వెళ్ళిపోతున్నాడు అబ్రహాం. అనగా క్రైస్తవ జీవితము ఎల్లవేళలా ఒకే రకంగా ఉండదు. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మన జీవితము గడిచే కొలది, మన ఆత్మీయ ప్రయాణం కొలది రకరకాల అనుభవంలోకి మనం వెళ్ళిపోతూ వస్తాం. అందుకని ఇక్కడ ఏమంటుండంటే, అక్కడి నుంచి బయలుదేరాడు, షెకెము నుంచి బయలుదేరాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే, మరి ఒక తూర్పునున్న కొండకు చేరాడు. కొండ ప్రాంతాలకు వెళ్ళిపోతుంటున్నాడు. చూడండి, ఒకటేమో అరణ్యం లాంటి ప్రాంతం అయితే, ఒకటేమో కొండ ప్రాంతము, ఒకటేమో పొలం లాంటి ప్రాంతము. అబ్రాహాముకు అనేకమైనటువంటి ప్రాంతాలను దేవుడిస్తూ వస్తుంటున్నాడు. అనగా దీని అర్థం ఏంటంటే, దేవుని యొక్క బిడలంగా మనము కూడా ఈ అనుభవాల్లో కూడా వెళుతూ రావాలి. ఈ అనుభవాలు కూడా వెళుతూ రావాలి. రకరకాల అనుభవాల్లో దేవుడు మనం తీసుకొని వెళుతూ వస్తాడు. అందుకని ఈ అనుభవంలో మనం వెళ్ళాలి అనేటప్పుడు కొంతమంది ఏమో విశ్వాసంతో అడుగు ముందుకేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే విశ్వాసం లేకుండా వెనకడుగేస్తారు. అందుకని దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశ్యము వాటి ద్వారా నెరవేర్చబడటం లేదు, నెరవేర్చబడదు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం నీలో నెరవేర్చబడాలి అన్నప్పుడు వారికి విధేయత చూపించు. మొట్టమొదటిగా ఎవరు విధేయత చూపిస్తారో దేవుడు వారికి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు ఇస్తూ వస్తున్నారు. అందుకని ఇప్పుడు రెండో బలిపీఠాన్ని చూస్తూ వచ్చాం. ఈ రెండో బలిపీఠం అయిన తర్వాత అబ్రహాం జీవితంలో కరువు వచ్చింది, చాలా కరువు వచ్చింది. కాబట్టి ప్రభువు చూడండి, ఒక వ్యక్తిని పిలిచిన తర్వాత ఎన్ని విధాలుగా పరీక్షిస్తాడో చూడండి. చాలామంది అనుకుంటాం కదా, దేవుడు నమ్ముకున్నాము, మనం అనుకున్న అన్ని వెంటనే జరిగిపోతూ రావాలా అనుకుంటాము. అది వాక్యానుసారం కానే కాదు. అది దేవుడు అలాగే చేయడు. అందుకనే ఇక్కడ ఏంటంటే, దేవుడు ఒక ఉద్దేశంతో అబ్రహాం ఉన్న స్థలంలో కరువు పెట్టాడు, ఒక కొదువు పెట్టాడు, ఒక కరువు పెట్టాడు. ఇప్పుడు ఈ కరువులో ఏం చేయాలా? మరి ఏం చేయాలి ఇప్పుడు ఈ కరువులో? ఏమైనా సోదరుడా, ఈ కరువును బట్టి అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మరి యొక్క స్థలానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. అక్కడ అబ్రహాం యొక్క కుటుంబానికి, అబ్రహాం యొక్క భార్యకు